ఫోటోషాప్ లో థంబ్నెయిల్స్ ని ఎలా ఎడిట్ చేస్తారో ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాం. అలాగే ఒక ఇమేజ్ కి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేస్తున్నాము, ఒక టెక్స్ట్ కి ఎలా ఎఫెక్ట్స్ అయితే ఇస్తున్నాము, ఈ వీడియోలో మనము కంప్లీట్ గా అయితే డిస్కషన్ అయితే చేయబోతున్నాం. ఫోటోషాప్ లోకి ఎంటర్ అయిన వెంటనే మీకు న్యూ ఫైల్ ఓపెన్ అలా అయితే కనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ న్యూ ఫైల్ అయితే ఉంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ థంబ్నెయిల్ డిజైనర్ అనుకోండి, మీకు విడ్త్ వచ్చి 1920 పిక్సెల్స్ లో అయితే ఉండాలి, హైట్ వచ్చి 1080 ఉండాలి, రెజల్యూషన్ 100 అన్న పెట్టుకోవచ్చు. నేను 72 అయితే పెట్టుకున్నాను. కలర్ మోడ్ వచ్చి మీరు ఇక్కడ RGB నే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు వైట్ పెట్టుకుంటాను. ఓకేనా, ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉంటాయి, ఇది మనకు అవసరం లేదండి. విడ్త్ అని చెప్పాను కదా, ఇది పిక్సెల్స్ ఉంటది, ఇంచెస్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, పాయింట్స్ అయితే ఉంటది. మీరు పిక్సెల్స్ పెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ లో మీకు ఇది ఉండదన్నమాట. మీకు ఎక్కడైతే తీసుకురావాలంటే లాస్ట్ మీరు వచ్చారనుకోండి, ఫిలిం అండ్ వీడియో అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు హైట్ విడ్త్ అని అయితే అడుగుతుంది. మీకు ఎంత కావాలో అంత హైట్ విడ్త్ అయితే ఇచ్చుకొని పిక్సెల్స్ లోనే పెట్టుకోండి. ఇక్కడ రెజల్యూషన్స్ ఉంది కదా, ఇక్కడ పిక్సెల్స్, ఇంచెస్ అనే పెట్టుకోండి, సెంటీమీటర్స్ అయితే పెట్టుకోబాకండి. మీరు ఒకవేళ సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నేమ్ ఇచ్చుకొని ఇక్కడ ప్రీసెట్ డీటెయిల్స్ లో యారో మార్క్ ఇచ్చి ఇక్కడ క్రియేట్ కొడితే మనకి సేవ్ అయిపోతుంది అనమాట. సేవ్ అయిపోయింది వచ్చి మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. చూడండి, నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను. సో నేను ఇదైతే డబుల్ క్లిక్ అయితే ఇస్తాను. డబుల్ క్లిక్ ఇచ్చిన వెంటనే మనకి ఇలాగైతే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఇమేజ్‌ని అయితే ఇక్కడైతే తీసుకురావాలి. ఇమేజ్‌ని మనం ఎలా తీసుకొనొస్తామంటే, మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్న వెంటనే మీకు ఫైల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఫైల్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లేస్ ఎంబెడెడ్ అని అయితే ఉంటుంది. ప్లేస్ ఎంబెడెడ్ అని క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఏ ఫోల్డర్‌లో మీరు ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫోల్డర్‌ని అయితే ఓపెన్ చేయండి. నేను గ్యాలరీ అనే ఫోల్డర్‌లో ఇమేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ఇమేజ్‌ని నేను ఇప్పుడైతే ప్లేస్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ ఇమేజ్‌ని అయితే ఇక్కడ ప్లేస్ చేయాలనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ ప్లేస్ అని ఇచ్చిన వెంటనే ఇక్కడ మనకి ప్లేస్ అయిపోతది. నేనొచ్చి వేరే ఇమేజ్ అయితే తీసుకొనొస్తాను. మీరు ఇమేజ్‌ని ప్లేస్ చేసుకున్న వెంటనే మీకు ఇలాగైతే కనిపిస్తదనమాట. ఒక ఇంటూ సింబల్ అనుకోవచ్చు. ఇంటూ అన్నా అనుకోవచ్చు, ఎక్స్ అన్నా అనుకోవచ్చు. దాని పైన మనం టిక్ ఇచ్చిన వెంటనే ఈ ఇంటూ వచ్చి మనకి ఎగిరిపోతదనమాట. అంతకన్నా ముందు మీరు రైట్ సైడ్ గాని చూసుకున్నట్టయితే మీకు బ్యాక్‌గ్రౌండ్ అని అయితే కనిపిస్తుంది. దాని పైన మనకి కనిపిస్తున్న ఇమేజే ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ అనమాట. దీన్ని మనం లేయర్స్ అని అయితే అంటాము. ఇప్పుడు నేను ఈ టిక్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఈ ఇమేజ్ పక్కన ఒక ఫైల్ సింబల్ లాగైతే వస్తది. ఇప్పుడు లేదు, నేను టిక్ ఇచ్చుకున్న తర్వాత అయితే వస్తది. అదైతే మీకైతే ఒకసారి చూపిస్తాను చూడండి. టిక్ చేశాను. ఇక్కడ చూడండి మనకొక ఫైల్ సింబల్ లాగే అయితే వచ్చింది. ఎందుకంటే ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్‌లో కన్వర్ట్ అయిందనమాట. అంటే ఏందంటే స్మార్ట్ ఆబ్జెక్ట్‌లో ఉన్నప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్‌నైతే మనము డ్రాగ్ చేద్దాం. మీరు ఎంత డ్రాగ్ చేసినా గాని ఆ ఇమేజ్ క్వాలిటీ అనేది తగ్గదనమాట. ప్రీవియస్‌గా ఎలాగుందో అలానే మనకైతే చూపిస్తది. సో, ఓకేనా, నేనైతే బాగా డ్రాగ్ చేశాను. ఇక్కడ నేనైతే టిక్ అయితే ఇస్తున్నాను. చూడండి, ఆ ఇమేజ్ క్వాలిటీ స్టార్టింగ్‌లో ఎలా ఉందో అలానే ఉంటుందనమాట. ఒకరోగల మనకి ఇమేజ్ అయితే తగ్గదనమాట. ఓకేనా, క్వాలిటీ. అదే మీరు గాని ఈ ఇమేజ్‌ని స్మార్ట్ ఆబ్జెక్ట్‌లో లేనప్పుడు గాని చేసుకున్నట్టయితే మీకైతే క్వాలిటీ తగ్గుతది. అదెలాగా స్మార్ట్ ఆబ్జెక్ట్ నుంచి తీసేవారంటే, ఇప్పుడు ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్ అయితే ఉంది. ఈ ఇమేజ్‌ని మీరు స్మార్ట్ ఆబ్జెక్ట్‌లో వద్దనుకుంటున్నారు. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ రైట్ క్లిక్ అయితే ఇచ్చి ఇక్కడ మీకు రేస్టరైజ్ లేయర్ అనేది ఉంటుంది. ఈ రేస్టరైజ్ లేయర్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫైల్ సింబల్ అయితే ఉండదనమాట. సో, అప్పుడు మీరు ఇమేజ్‌ని డ్రాగ్ చేసి మళ్ళీ జూమ్ సైజ్ తగ్గించి సైజ్ పెంచారనుకోండి, ఇది కొంచెం తగ్గిపోతదనమాట క్లారిటీ. నేనేం చెప్తానంటే మీకు మీరు ఏ ఇమేజ్ తీసుకున్నా గాని స్మార్ట్ ఆబ్జెక్ట్‌లో కన్వర్ట్ చేసుకోండి. అప్పుడు మనకి క్వాలిటీ అయితే తగ్గదనమాట. అది మళ్ళీ ఎలాగా స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయాలంటే సేమ్ మళ్ళీ మీరు రైట్ క్లిక్ అయితే ఇచ్చుకోండి. కన్వర్టెడ్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని అయితే ఇచ్చుకోండి. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇమేజ్‌ని మళ్ళీ నేను సైజ్ తగ్గిస్తాను. ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఇమేజ్ అయితే ఉంది. ఆ ఇమేజ్‌లో కొంచెం బ్రైట్‌నెస్ అయితే తక్కువగా ఉంది. ఒకవేళ ఆ ఇమేజ్‌ని కొంచెం క్వాలిటీ పెంచాలనుకుంటున్నారు. అప్పుడు ఎలా పెంచుతారంటే ఫస్ట్ మీరు ఇమేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడంటే మీరు ఏ లేయర్ అయితే ఉందో ఇమేజ్ లేయర్, ఆ ఇమేజ్ లేయర్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్న వెంటనే చుట్టూరు బార్డర్ చూడండి మనకి బ్లూ కలర్‌ది అయితే వచ్చింది. అంటే ఇది ఇమేజ్ సెలక్షన్‌లో ఉందనేసని అర్థం అనమాట. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ ఫిల్టర్ అని అయితే ఉంటుంది. ఫిల్టర్‌లోకి రండి. ఇక్కడ కెమెరా రా ఫిల్టర్ అని అయితే ఉంటుంది. కెమెరా రా ఫిల్టర్‌లోకి అయితే వచ్చారనుకోండి, ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ చూడండి మనకి ఎక్స్‌పోజర్ అని అయితే ఉంది. ఇదొచ్చి బ్రైట్‌నెస్ అనమాట. చూడండి నేను ఇంక్రీజ్ చేసే కొద్దికి బ్రైట్‌నెస్ పెరుగుతా ఉంది. మనకి ఎంత కావాలో అంత ఇచ్చుకోవాలనమాట. మీరిది వర్క్ చేసేటప్పుడు మీకి అర్థమవుతదనమాట.
స్లోగా కాంట్రాస్ట్, కాంట్రాస్ట్ పెంచుకోవచ్చు. సాచురేషన్ ఉంటది. సాచురేషన్ కూడా బాగా పెంచుకోవచ్చు. ఇక్కడ మీకు కావాల్సిన వైట్స్ కావాలంటే పెంచుకోవచ్చు. షాడోస్ పెంచుకోవచ్చు. మీకు ఎంత కావాలో అంతవరకు పెంచుకొని ఇక్కడ ఓకే ఆప్షన్ అయితే ఉంటది. ఓకే చేసుకున్న వెంటనే చూడండి మన ఇమేజ్ అయితే బ్రైట్‌నెస్ అయితే పెరిగింది. ఒకవేళ మీకు డిఫరెన్స్ తెలియాలంటే ఇక్కడ స్మార్ట్ ఫిల్టర్స్ అనేది ఉంటుంది. దాన్నయితే ఆఫ్ చేయండి. ఇంతకుముందయితే మన ఇమేజ్ అయితే ఇలా ఉన్నిందనమాట. ఇప్పుడు మనము ఫిల్టర్ యాడ్ చేసిన వెంటనే మన ఇమేజ్ వచ్చి కొంచెం బ్రైట్‌నెస్ అయితే యాడ్ అయిందనమాట. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ ఇమేజ్‌ని నేను బ్యాక్‌గ్రౌండ్ అయితే ఎరేజ్ చేసుకోవాలి. ఎలా ఎరేజ్ చేసుకుంటానంటే ఫస్ట్ మనము లేయర్‌నయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు చూసుకున్న వెంటనే పెన్ టూల్ అనైతే ఉంటుంది. పెన్ టూల్‌నైతే సెలెక్ట్ చేసుకోండి. పెన్ టూల్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి పెన్ సింబల్ లాగైతే వచ్చింది. సో, నేనిప్పుడు ఇమేజ్‌ని జూమ్ చేసుకుంటున్నాను. జూమ్ ఎలా చేసుకోవాలంటే కంట్రోల్ ప్లస్ చేస్తే జూమ్ అవుతది. కంట్రోల్ మైనస్ చేస్తే జూమ్ తగ్గిపోతది. నేనొచ్చి కొంచెం జూమ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఇమేజ్ మాత్రమే కావాలి. బ్యాక్‌గ్రౌండ్ అంతా వద్దు ఎరేజ్ చేసుకోవాలన్నప్పుడు మనకి ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్‌ని మనం ఎలా కట్ చేసుకుంటామంటే ఫస్ట్ ఇక్కడ పెన్‌తో ఒక డాట్ అయితే పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ డాట్స్ పెట్టుకుంటారండి. అది మనకి ఒక లైన్‌లాగా కనిపిస్తుంది కదా! అదేంటంటే మనకి ఇమేజ్ సెలెక్ట్ అయినట్టు అర్థం అనమాట. సో, నేను మీకు సింపుల్‌గా చెప్తున్నాను. మీరొచ్చి కొంచెం ఇది మీకు అర్థం అవ్వడానికి నేను ఊరికే ఇలా చూపిస్తాను. మీరు పెన్ టూల్‌తో చేసేటప్పుడు బాగా కాన్సంట్రేషన్‌తో చేయండి. లేదంటే మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి సెలెక్ట్ అయిపోతదనమాట. సో, నేను మీకు అర్థం అవ్వాలని నేను ఊరికే మీకు రఫ్‌గా చూపిస్తాను పెన్ టూల్ ఎలా వర్క్ అవుతదనేసి. ఇది నేను క్లియర్‌గా చేస్తాననుకో టైం ఎక్కువవుతది. మళ్ళీ మీరు ఎక్కువ టైం ఉంటే వీడియో చూడరు. నాకు తెలుసనమాట. మీకు లాగ్ అవ్వకూడదని నేను కొంచెం ఫాస్ట్‌గా చేపిచ్చేస్తాను. సో, ఇక్కడ వరకైతే నేను ఊరికే కొంచెం ఫాస్ట్‌గా అయితే చేస్తున్నాను. సో, ఇక్కడ వరకైతే మనకైతే కట్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు దీన్నేం చేయాలంటే మీరు కంట్రోల్ ప్లస్ ఎంటర్ అనేది క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేసిన వెంటనే మీకు చూడండి ఇక్కడ ఒక లైన్‌లాగా కనిపిస్తది. అంటే ఏందంటే మనము ఈ పార్ట్ వరకే మనము సెలెక్ట్ చేసుకున్నామనైతే అర్థమనమాట. నెక్స్ట్ మీరేం చేస్తారంటే డైరెక్ట్‌గా మీరు ఇక్కడ మీకు లేయర్స్ అయితే కనిపిస్తది కదా! దాని కింద గాని మీరు చూసుకున్నట్టయితే ఎఫెక్ట్స్ అనైతే ఉంది. ఎఫెక్ట్స్ పక్కన ఒక కెమెరా సింబల్‌లాగా కనిపిస్తది కదా! దాన్నే మనము మాస్క్ అనైతే అంటాము. ఇప్పుడు ఈ మాస్క్ క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఈ పోర్షన్ వరకే ఉంటుందనమాట. రిమైనింగ్ కింద చేతులు, బ్యాక్‌గ్రౌండ్ ఎనకాల ఏమీ ఉండదనమాట. సో, నేనైతే మీకైతే సెలెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి రిమైనింగ్ మొత్తం మనకి ఎగిరిపోయింది. ఈ పార్ట్ వరకే మనకుంది. సో, మళ్ళీ మనం ఏం చేస్తాము బ్యాక్ రావాలంటే కంట్రోల్ జెడ్ అయితే తీసుకోండి. సో, మీరేం చేస్తారు నాకు ఈడ వరకు వద్దనుకున్న ఒకవేళ మీరైతే పెన్ టూల్‌తో సెలెక్ట్ చేసుకున్నారు. నాకొద్దు అనుకున్నప్పుడు డిస్‌సెలెక్ట్ చేసుకునేసి ఇది డిస్‌సెలెక్ట్ అయితే అయిపోతది. సో, మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా అరేంజ్ చేయాలో పెన్ టూల్‌తో నేనైతే చెప్పాను. ఇప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్ ఇంకా ఈజీగా ఎలా అరేంజ్ చేసుకుంటామంటే ఇక్కడ పైన మనకి సెలెక్ట్ అనైతే ఉంటుంది. సో, ఫస్ట్ మీరైతే ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ అని ఇచ్చి ఇక్కడ సబ్జెక్ట్ అనైతే ఉంటుంది. సబ్జెక్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇదొక 2-3 సెకండ్స్ అయితే బఫరింగ్ అయితే అవుతుంది. బఫర్ అయిన వెంటనే మనకి నీట్‌గా ఇమేజ్ అయితే మనకి అదే సెలెక్ట్ అయితే అయిపోతుందనమాట. సో, మళ్ళీ మీరేం చేస్తారంటే ఇక్కడ మాస్క్ సింబల్ క్లిక్ చేసిన వెంటనే మనకు అక్కడ వరకైతే కట్ అవుతుందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఏం చేస్తానంటే నాకు ఎక్స్‌ట్రాగా ఈ పార్ట్ మాత్రమే కావాలి. దీంతో పాటు యాడ్ అవ్వాలనుకున్నప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే పెన్ టూల్‌లోకైతే రామనమాట. ఇక్కడ మీరు గాని చూసుకున్నట్టయితే థర్డ్ వన్ వచ్చి లాసో టూల్ అనైతే ఉంటది. ఒకవేళ మీకు ఆ ఆప్షన్ లేకపోతే థర్డ్ కింద మీరు రైట్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఇక్కడ బ్రష్ టూలు, లాసో టూలు, పాలిగనల్ టూలు, మ్యాగ్నెటిక్ టూల్ అనైతే ఉంటది. మీరు లాసో టూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీరేం చేస్తారంటే సెకండ్‌దైతే సెలెక్ట్ చేసుకోండి. ఇదేందంటే ఇది సెకండ్ వన్ వచ్చి యాడిషన్ అనమాట. యాడ్ చేయడం. ఇక్కడ మీరు చూడండి నా కర్సర్ పైన యాడ్ అనేసైతే చూపిస్తాది కదా! ప్లస్ అనేది. మీకు కొంచెం నేను ఈ ఇమేజ్‌నైతే జూమ్ చేస్తాను చూడండి. జూమ్ ఎలా చేయాలో మీకు తెలుసనమాట. కంట్రోల్ ప్లస్ అనమాట. ఇక్కడ చూడండి నా కర్సర్ ఇక్కడ ప్లస్ సింబల్ అయితే ఉంది. అంటే ఏందంటే, ఇప్పుడు మనం ప్లస్ సెలెక్ట్ చేసుకున్నామనుకోండి, ఎక్కడి వరకు డ్రా చేస్తామో అది కూడా మనకైతే ఆ పార్ట్ వరకైతే మనకి సెలెక్ట్ అవుతుందనమాట. ఇదొచ్చి థర్డ్ వన్ వచ్చి మైనస్ అనమాట. మైనస్ ఎందుకంటే మనకి ఏ పార్ట్ వద్దో ఆ పార్ట్‌ని మనం మైనస్ అయితే చేసుకుంటాం. ఫస్ట్ మీకు ఇది ఎలా యాడ్ అవుతుందో చూపిస్తా. ఇప్పుడు నేను ఈ పార్ట్‌ని యాడ్ చేయాలి ఇమేజ్‌లో అన్నప్పుడు నేనేం చేస్తానంటే దీన్నొచ్చి మనము ఇక్కడ డ్రా చేసుకుంటాం రఫ్‌గా.
చూడండి అప్పుడు సెలక్షన్ కూడా మనకేం జరుగుతది. ఏడు వరకైతే మనకైతే సెలెక్ట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని కంట్రోల్ మైనస్ అయితే చేస్తున్నాను. కంట్రోల్ మైనస్ చేసి ఇక్కడ నేను మాస్క్ సింబల్ అయితే ఏస్తున్నాను. ఇక చూడండి మనకి ఈ పార్ట్ వరకైతే సెలెక్ట్ అయిందనమాట. లేజర్ టూల్ వల్ల అడ్వాంటేజ్ ఏందంటే మీకు క్లియర్‌గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ ఇమేజ్ కాబట్టి మనకి నీట్‌గా సెలెక్ట్ చేసి బ్యాక్‌గ్రౌండ్ అయితే అరేంజ్ చేసేసింది. ఒక్కొక్కసారి మనము ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే సబ్జెక్ట్ ఇచ్చిన వెంటనే ఏం జరుగుతదంటే ఇప్పుడు నేను సబ్జెక్ట్ ఇచ్చిన వెంటనే ఈ చెయ్యి వరకైతే మనకి సెలెక్ట్ అవ్వదనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లేజర్ టూల్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ సెకండ్ వన్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. యాడ్ కాబట్టి మనకి ఏ పోర్షన్ కావాలో అదంతా మనం యాడ్ చేసుకొని, ఇక్కడ మార్క్స్ క్లిక్ చేసుకున్న వెంటనే మనకు ఆ పోర్షన్ వరకైతే యాడ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే దీన్నొచ్చి మనము రిమూవ్ చేసుకోవాలి. ఎలా రిమూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనము ఇక్కడ ఎరేజర్ అనేది ఉంటది. అందుకన్నా ముందు మనము లేయర్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఎరేజర్ అనేది ఉంటది. ఎరేజర్ సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి ఎరేజ్ కాదనమాట. ఎందుకు ఎరేజ్ కాదంటే మనము స్టార్టింగే చెప్పాము. ఇదొచ్చి స్మార్ట్ ఆబ్జెక్ట్‌లో అయితే ఉంది. స్మార్ట్ ఆబ్జెక్ట్‌లో ఉన్నప్పుడు మనం ఏ టూల్ అయినా సెలెక్ట్ చేసుకున్నా గానీ ఇది వర్క్ కాదనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ పక్కన మనం ఆల్రెడీ ఒక లేయర్ అయితే ఉంది కదా! ఆ లేయర్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మన ఎరేజర్ వచ్చిన వెంటనే మనకి రౌండ్‌గా అయితే కనిపిస్తది. సో, ఆ రౌండ్‌గా కనిపించిన వెంటనే మనము ఎరేజ్ చేస్తే కూడా ఎరేజ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి నేను బ్లాక్ కలర్ అయితే పెట్టుకున్నా ఫోర్‌గ్రౌండ్. మీరేం చేస్తారంటే దాన్ని వైట్‌గా అయితే మార్చుకోండి. ఎరేజ్ చేసేటప్పుడు మనకి వైట్ కలర్ అయితే ఉండాలి. ఇప్పుడు చూడండి మనకైతే ఎరేజ్ అయితే అవుతుందనమాట. చూడండి క్లియర్‌గా అయితే మీకైతే చెప్తున్నాను. మళ్ళీ మీరు సైజ్ పెంచుకోవాలంటే మీకు ఇక్కడ సైజ్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. మీ రైట్ సైడ్‌లోనే. సో, నేనొచ్చి సైజ్ అయితే పెంచుకొని నీట్‌గా అయితే మనము ఎరేజ్ అయితే జేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనము ఇక్కడ ఎరేజ్ అయితే చేసుకునేసాం. ఓకే. ఫైన్. రౌండ్ సింబల్ పోవాలంటే మళ్ళీ మీరు ఇక్కడ ప్లస్ సింబల్ అయితే ఉంటది. ఇది మూవ్ ఆప్షన్ అన్నమాట. ఇది సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఈ సింబల్ అయితే ఎరేజ్ సింబల్ అయితే ఎగిరిపోతది. ఇప్పుడు నేను ఈ ఇమేజ్‌ని అయితే లాక్ చేసుకున్నాను. ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే ఒక ఫోటోషాప్ ఇంటర్‌ఫేస్‌లో ఇమేజ్‌ని మనం ఎలా తీసుకొనొస్తామో, ఆ తెచ్చిన ఇమేజ్‌ని మనం బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఎరేజ్ చేస్తాం, బ్యాక్‌గ్రౌండ్ ఎరేజ్‌కి ఎలా చేస్తాము, పెన్ టూల్‌తో చేస్తాము. లేదంటే సెలెక్ట్‌లో పోయి సబ్జెక్ట్ అయితే ఇస్తాము. ఓకేనా? ఈ 2 ఇచ్చి మనం బ్యాక్‌గ్రౌండ్ అయితే ఎరేజ్ చేసుకుంటాం. ఒకవేళ ఎక్స్‌ట్రాగా మనం యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు లేజర్ టూల్ ఆప్షన్ అయితే ఉంటది. అందులో పోయి మీరు లేజర్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు యాడ్ చేయాలన్నప్పుడు అడిషన్ సెకండ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఎక్స్‌ట్రాగా యాడ్ అయిందనుకోండి అది తీసేయాలనుకున్నప్పుడు థర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని మనం సబ్ట్రాక్షన్ అని అయితే అంటాము. సో, నెక్స్ట్ మనం ఏం చేసాము, ఎక్స్‌ట్రాగా మనం యాడ్ చేసిన టూల్‌ని ఎలా ఎరేజ్ చేసుకోవాలంటే, ఇక్కడ మనము ఎరేజర్ టూల్ ద్వారా అయితే మనము నీట్‌గా అయితే ఎరేజ్ చేసుకునేసాము. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, ఇంకా కొన్ని టూల్స్ గురించి మనము ఒక్కొక్కటిగా అయితే డీటెయిల్‌గా అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ మనము టీఎన్ అయితే ఉంది కదా! దీన్ని టెస్ట్ అని అయితే అంటాము. ఇప్పుడు మనము ఇక్కడ ఒక టెస్ట్ అయితే రాయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమే ఇక్కడ లతీష్ అని అయితే రాస్తాను. సో, నేనేం చేస్తాను ఇక్కడ టెస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్న వెంటనే నాకు చూడండి బాక్స్ లాగైతే వచ్చింది కదా! క్రషరు. సో, మీరెక్కడ సెలెక్ట్ చేస్తే అక్కడ మనకి ఇలాగొచ్చి యాడ్ అవుతుందనమాట. లెటర్స్ అయితే వస్తది. దాన్నయితే నేను డిలీట్ చేస్తున్నాను. ఏంది బ్రో మాకేం కనిపియట్లేదంటే నేను ఆల్రెడీ వైట్ కలర్ పెట్టుకొనున్నాను. సో, దాన్ని చేంజ్ చేసిన వెంటనే మీకైతే కనిపిస్తుందనమాట. సో, నేనైతే చూపిస్తాను. ఫస్ట్ నేనొచ్చి నా నేమ్ అయితే ఇస్తాను. LATHISH లతీష్ అనైతే ఇచ్చాను. ఇక నేను సెలెక్ట్ అయితే చేసుకునేసాను. ఇప్పుడు నేనేం చేస్తాను, దీన్ని మూవ్ అయితే చేసుకునేస్తా. ఎందుకంటే మనము టెస్ట్ పెట్టి మళ్ళీ ఇంకోసారి కర్సర్‌తో క్లిక్ చేస్తే మనకు ఇంకో లేయర్ అయితే సెలెక్ట్ అవుతుందనమాట. నేను కలర్ చేంజ్ చేస్తాను. ఇక్కడొచ్చి నేనేం చేస్తా అంటే కలర్ వచ్చి యెల్లో కలర్ అయితే ఇస్తాను. ఇక్కడ యెల్లో కలర్ ఇచ్చి ఇక్కడ ఈ రౌండ్ కనిపిస్తాను కదా! దీన్నే టిప్ అని అయితే అంటాము. మనం ఎక్కడైతే టిప్ చేస్తామో ఆ కలర్ అయితే వస్తది. మనం బ్లాక్ టిప్ చేస్తే బ్లాక్ కలర్ అయితే వస్తది. వైట్ టిప్ చేస్తే వైట్ వస్తది. యెల్లో టిప్ చేస్తే యెల్లో వస్తది. నాకు యెల్లో వద్దు బ్రో రెడ్ కావాలన్నప్పుడు మళ్ళీ మీరేమి వస్తారు రెడ్ కలర్ దగ్గరికైతే వచ్చేయండి. రెడ్ అయితే వస్తది. ఓకేనా? మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే ఇచ్చుకోండి. నేనొచ్చి యెల్లో అయితే ఇస్తాను. యెల్లో వచ్చి మెయిన్ యెల్లో, వైటే తీసుకుంటామనమాట. ఎందుకంటే మీకు రాబోయే క్లాస్‌లో కలర్ థియరీ అని ఉంటది. టైపోగ్రఫీ ఉంటది. అవన్నీ మనం ఒక్కొక్కటిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతాము.
సో, ఎల్లో అయితే తీసుకున్నాను. సో, ఎల్లో తీసుకోవడం వల్ల మీకైతే కనిపిస్తదనమాట. ఈ లతీష్‌ని మనం చూసేదానికి అంతగా ఎలివేట్ అయితే అవ్వట్లేదనమాట. దీన్ని మనము కొంచెం ఎఫెక్ట్స్ అయితే ఇస్తాము. ఎఫెక్ట్స్ ఎలా ఇస్తామంటే ఫస్ట్ మీరు టెక్స్ట్ లేయర్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్‌లోకైతే వస్తే ఇక్కడ మనకి చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. మనం స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు, షాడోస్ పెంచుకోవచ్చు, కలర్స్ పెంచుకోవచ్చు, డ్రాప్ షాడో ఇచ్చుకోవచ్చు. నేనైతే డ్రాప్ షాడో అయితే ఇచ్చి మీకైతే ఇది ఎలా వర్క్ అవుతుందో నేనైతే చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మనకి ఒపాసిటీ అయితే ఉంది. మనం ఒపాసిటీ తగ్గట్టు పెంచుకోవచ్చనమాట. సో, మీకు ఒపాసిటీ పెంచుతున్నాను. కాకపోతే మీకేం తెలియట్లేదు గదా! నేనిక్కడ డిస్టెన్స్ పెంచి మీకు చూపిస్తాను. డిస్టెన్స్ చూడండి మనము డిస్టెన్స్ పెంచితే ఇది కొంచెం కిందకైతే వచ్చేస్తదనమాట షాడో. ఇది మనకు కొంచెం ఒక 3 ఎఫెక్ట్ లాగైతే ఉన్నది గదా! ఈడ వరకు పెట్టుకుంటే 3 ఎఫెక్ట్ లాగైతే ఉన్నది. ఈ బ్లాక్ కలర్ ఉంది కదా! ఇదే అనమాట మనకి షాడో కలర్ అనమాట. అయితే మనం ఏం చేస్తామంటే స్ప్రెడ్ అనైతే ఉంది కదా! ఇదొచ్చి స్ప్రెడ్ అంటే మనకి షాడో వచ్చి స్ప్రెడ్ అవుతదనమాట. నేను ఒకరోజు స్ప్రెడ్ అయితే చేసి చూపిస్తాను. ఇక్కడైతే మనం వచ్చి స్ప్రెడ్ చేస్తున్నాం. కాకపోతే మీకేం తెలియట్లేదు కదా! ఎందుకంటే ఇక్కడ మనం సైజ్ అయితే పెంచలేదు. సైజ్ పెంచే కొద్దికి ఇది మనకి బాగా సైజ్ పెరుగుతాను చూడండి. నేనేం చేస్తాను దీన్ని బాగా పెంచుతాను చూడండి. ఇప్పుడు మీకైతే అర్థమవుతుందనుకుంటా నేనేం చెప్తున్నానో. ఓకేనా. మళ్ళీ మనము డిస్టెన్స్ అయితే కిందకి తీసుకొనొచ్చాము, పైకి తీసుకొనొచ్చాము. అది మీరు ఎళ్ళే కొద్దికి మీకైతే అర్థమవుతూ ఉంటదనమాట ఒక్కొక్కటిగా. ఇది చూడండి ఎలా ఉందో. సో, ఏడు వరకైతే మనమైతే సెలెక్ట్ చేసుకుంటాము. ఓకేనా. ఇక్కడ మీరు చూడండి ఇంతకు ముందు కనిపించిన లతీష్‌కి, ఇప్పుడు కనిపించిన లతీష్‌కి ఎఫెక్ట్స్ అయితే ఎలా ఇచ్చామో చూడండి. ఇప్పుడు మనము టెస్ట్ కూడా కంప్లీట్ అయితే చేసుకునేసాం. ఓకే. నెక్స్ట్ మనం ఏ టూల్ గురించి అయితే చెప్పుకుంటామంటే ఇక్కడ మనకి రెక్టాంగిల్ టూల్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు రెక్టాంగిల్ టూల్ కాకుండా ఈ ఆప్షన్ ఉండిందనుకోండి లైక్ ఎలిప్స్ టూల్, ట్రయాంగిల్ టూల్, పాలిగాన్ టూల్ అయితే ఉంటుంది. లైన్ టూల్ అయితే ఉంటుంది. మీరు రైట్ క్లిక్ చేసి ఇవన్నీ కనిపిస్తదనమాట. మనమొచ్చి రెక్టాంగిల్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక బాక్స్ అయితే గీసుకుంటున్నాను. గీసుకున్న వెంటనే మనకైతే చూడండి ఇలాగైతే బాక్స్ లాగైతే వచ్చింది. పక్కన స్క్రూ లాగా కనిపిస్తది కదా! ఈ స్క్రూస్ ఏందంటే మనకి ఇప్పుడు ఇది బాక్స్ లాగుంది. నాకు సైడ్ ఎడ్జెస్ లాగా కావాలనుకున్నప్పుడు ఈ స్క్రూని ఒక్క రవ్వ అయితే డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన వెంటనే మనకి సైజ్ అయితే కట్ అయిపోయిందనమాట. ఇలా కట్ చేసుకొని నేనేం చేస్తానంటే ఇక్కడ వరకైతే మనకు సెలెక్ట్ అయిపోయింది. మీరిక్కడ గాని చూసుకున్నట్టయితే మనకి సైడ్ అంతా మనకి ఎడ్జెస్ అయితే కట్ అయిందనమాట. మీకు లోపల బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడొచ్చి మనకి ఫిల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ మీరు బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారనుకో బ్లాక్ కలర్ అయితే వస్తుందనమాట. ఈ రెక్టాంగిల్ టూల్ మనకెలా వర్క్ అవుతుందో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు ఈ రెక్టాంగిల్ టూల్‌ని నేను లాక్ చేసుకునేసి ఇక్కడ ఒక ఇమేజ్‌నైతే తీసుకొనొస్తాను. ఇమేజ్‌ని ఎలా తీసుకొనొస్తానో మీకు తెలుసనమాట. ఫైల్‌లోకెళ్తాం, ప్లేస్ ఎంబెడెడ్‌కొస్తాం. మనకు కావాల్సిన ఫోల్డర్‌లో మన ఇమేజ్‌నైతే సెలెక్ట్ చేసుకుంటాం. ప్లేస్ అనైతే ఇస్తాం. ఇక్కడ ప్లేస్ అవుతుంది. కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసేస్తాం. ఓకే. ఇప్పుడు నేనొచ్చి ఇమేజ్‌నైతే కొంచెం సైజ్ అయితే తగ్గించుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ ఇమేజ్‌ని ఈ బాక్స్‌లో అయితే పెడుతున్నాను. ఇలా నార్మల్‌గా పెడితే మనకేందంటే ఏదో పెట్టినట్టుంటది తప్ప, మనకు లుక్ రాదనమాట. ఇలా మనం ఒక రెక్టాంగిల్ టూల్ గాని చేసుకున్నామనుకోండి, ఈ ఇమేజ్‌ని దీని లోపలికెళ్ళిన వెంటనే మనకి సైడొచ్చి ఎడ్జెస్‌లో ఒక ఫ్రేమ్‌లో ఉన్నట్టయితే ఉంటుందనమాట. అది ఎలానో మీకైతే చూపిస్తాను. ఫస్ట్ నేను ఇమేజ్‌ని కూడా జూమ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ ఇమేజ్‌నయితే నేను జూమ్ చేసుకున్నాను. ఈ ఇమేజ్ లోపల ఇక్కడ పెట్టాననుకోండి ఎలా ఉంది? కొంచెం అసహ్యంగా ఉంది. నాకేందంటే ఈ సైజ్ లోపలే ఎంత పెద్ద ఇమేజ్ అయినా దీని లోపల మనకి ఫిట్ అయిపోవాలి. అదెలా అంటే మన ఈ రెక్టాంగిల్ టూల్ ఉంది కదా! ఈ రెక్టాంగిల్ టూల్‌ని పైన మన ఇమేజ్‌నయితే లేయర్‌నయితే ప్లేస్ చేసుకొని నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఇక్కడ పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి మనకి ఇమేజ్ ఫుల్‌గా అయితే ఉంది. నేను ఒక క్లిక్ ఇచ్చిన వెంటనే ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే జరుగుతాయి చూడండి. ఇక్కడ నేను చూడండి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ క్లిప్పింగ్ మాస్క్ అని అయితే ఉంటుంది. క్రియేటింగ్ క్లిప్పింగ్ మాస్క్. సో, ఇదైతే క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు ఇమేజ్ చూడండి మనకి లోపలైతే ప్లేస్ అయిపోయిందనమాట. ఆ బాక్స్ లోపలే. ఇంతకుముందు పెద్ద ఇమేజ్ అయితే ఉండింది. ఇప్పుడు ఆ బాక్స్ లోపలే ప్లేస్ అయిపోయింది. మీరు అనుకోవచ్చు బ్రో మన ఫేస్ కరెక్ట్‌గా రాలేదు బ్రో అంటే మనకిక్కడ అడ్జస్ట్‌మెంట్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేస్తాము ఈ అడ్జస్ట్‌మెంట్‌ని మనం ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తాము టిక్ ఇచ్చుకునేద్దాము. ఇప్పుడు చూడండి ఇమేజ్ చూడడానికి ఎంత బావుందో.
ఈ రెక్టాంగిల్ టూల్ లోపలే మనము ఇమేజ్‌ని ప్లేస్ చేసి క్లిప్పింగ్ మాస్క్ అయితే ఇచ్చుకున్నాం. ఓకేనా? మనమైతే ఒక ఇమేజ్‌నయితే తీసుకొనొచ్చాం. బ్యాక్‌గ్రౌండ్ ఎరేజ్ చేసుకున్నాము. టెస్ట్ టూల్ అయితే తీసుకున్నాము. తర్వాత మనం ఒక రెక్టాంగిల్ టూల్ అయితే తీసుకున్నాము. దాంట్లో మనము ఇమేజ్‌ని క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అయితే చేసుకున్నాము. బ్యాక్‌గ్రౌండ్ ఎరేజ్ ఆప్షన్ అయితే మీకైతే చూపిచ్చాను. సో, ఇప్పుడు ఈ టెస్ట్ ఉంది కదా! ఈ టెస్ట్‌లో అండి నేను కొంచెం ఒక సర్కిల్ లాగైతే చేయాలనుకుంటున్నా. ఎఫెక్ట్స్ ఎలా అంటే, సో, ఫస్ట్ మనం లేయర్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టైప్ అనైతే ఉంటుంది. టైప్‌లోకొచ్చి వ్రాప్ టెస్ట్ అనైతే ఉంటుంది. ఇక్కడ నన్ అనైతే ఉంటుంది. నన్ కాకుండా మీరు ఆర్క్ అయితే పెట్టుకోండి. ఆర్క్ పెట్టుకున్న వెంటనే యాక్చువల్లీ నేను ఇంతకుముందు యూజ్ చేశాను కాబట్టి మనకి ఇలాగైతే చూపిస్తాందనమాట. సో, మీరు అన్ని జీరో పెట్టుకుంటే మీకు ఇలాగ కనిపిస్తదనమాట. మీకు ఎంతవరకు సర్కిల్‌గా కావాలో అంతవరకైతే ఎఫెక్ట్స్ అయితే పెంచుకోండి బెండింగ్ ఆప్షన్. సో, ఇక్కడి వరకైతే మీకు బెండ్ అయితే అయింది. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడు బాగా ఎల్ ఉంది గదా! ఎల్‌ని కొంచెం పైకి తీసుకురావాలనుకున్నప్పుడు ఎల్ వరకే. సో, మీ హారిజాంటల్ అయితే ఉంది గదా! దాన్నైతే సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఈ లెఫ్ట్ సైడ్ ఉండేదంతా కొంచెం డిఫరెంట్‌గా పైకి పోతది. లేదు మీకు రైట్ సైడ్ కొంచెం ఉంచి పెంచాలనుకున్నప్పుడు సో, ఇలాగైతే ఎఫెక్ట్స్ అయితే మీరు పెంచుకోవచ్చనమాట. ఇదంతా మీ క్రియేటివిటీ అనమాట. ఓకేనా? సో, నేనేం చేస్తా అంటే బెండింగ్ అయితే చేసుకుంటాను. ఈడ వరకు చాలనమాట. ఊరికే మీకు అర్థమవ్వడానికి నేను ఇవన్నీ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకునేస్తా. ఓకే. నెక్స్ట్ వచ్చి మనము బ్రష్ టూల్ గురించయితే చూడబోతున్నాం. బ్రష్ టూల్ ఎలా వర్క్ అవుతుందో మీకైతే క్లియర్‌గా అయితే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇమేజ్ అయితే ఉంది. ఈ ఇమేజ్‌కి నేను ఏం చేస్తా అంటే బ్యాక్‌గ్రౌండ్ వచ్చి నేను లైక్ హెడ్ ఉంది కదా! హెడ్ ఎనకాల ఒక బ్లాక్ షాడో ఎఫెక్ట్ అయితే ఎయ్యాలనైతే అనుకుంటున్నాను. మీరు నార్మల్‌గా థంబ్‌నెయిల్ చూసుకుంటే బ్యాక్‌గ్రౌండ్ లైక్ ఇమేజ్ ఎనకాల ఒక బ్యాక్‌గ్రౌండ్ ఎలివేషన్ అయితే ఇస్తారు. షాడో ఎఫెక్ట్ లాగా. లైటింగ్ ఎఫెక్ట్ కూడా అనుకోవచ్చు. అదెలా ఏస్తారో మీకైతే చెప్తాను. ఫస్ట్ మీరేం చేస్తారంటే ఇమేజ్ లేయర్ పైన ఒక లేయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరొచ్చి బ్రష్ టూల్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ బ్రష్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడైతే మనకి సైజ్ అయితే ఇంక్రీజ్ ఆప్షన్ అయితే ఉంటది. చూడండి ఇక్కడ మనము సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ మీరేం చేస్తారంటే ఒకవేళ మీకు లైక్ వైట్ కలరు పైనుందనుకోండి మీరు యారో మార్క్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే యారో మార్క్ క్లిక్ చేసుకున్న వెంటనే మీకు బ్లాక్ కలర్ అయితే పైకైతే వస్తది. ఇప్పుడు బ్లాక్ షాడో అయితే ఏస్తాం. అందుకన్నా ముందు మనం ఏం చేస్తాము లేయర్ పైన ఉండకూడదనమాట. ఇమేజ్ కింద అయితే ఉండాలి. అప్పుడే మనం షాడో ఎఫెక్ట్ ఇచ్చిన వెంటనే వెనక్కైతే పడతది. నేను మీకు అర్థమవ్వడానికైతే చెప్తాను. ఊరికే ఒకసారైతే మీకు బ్లాక్ కలర్ అయితే ఇప్పుడు పెడతాను చూడండి. చూడండి బ్యాక్‌గ్రౌండ్ చూడండి కొంచెం బ్లాక్ కలర్ అయితే పెట్టాను. సో, మీకు అర్థమవుతుంది కదా! సో, ఇలాగైతే మనమైతే బ్యాక్‌గ్రౌండ్ వచ్చి ఒక షాడో ఎఫెక్ట్ అయితే ఏస్తాం. ఒకవేళ ఇదొచ్చి మనకి నేను సాఫ్ట్ బ్రష్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి సాఫ్ట్ బ్రష్ అయితే మీరు హార్డ్ ఇచ్చుకున్నామనుకో బాగా థిక్‌గా కనిపిస్తది. థిక్‌గా కావాలంటే థిక్‌గా కనిపిస్తది. లేదు బ్రో మాకు లైట్‌గా అయితే చాలనుకున్నప్పుడు మీరు సాఫ్ట్ బ్రష్ అయితే యూజ్ చేసుకోండి. ఇదంతా మీకు రాబోయే క్లాస్‌లో ఇంకా నీట్‌గా అయితే అర్థమవుతుందనమాట. సో, నేనేం చేస్తాను ఈ లేయర్‌ని కూడా మనము డిలీట్ అయితే చేస్తాం. ఇన్‌స్టాగ్రామ్‌లో గాని వచ్చారనుకోండి మీరిక్కడ నన్ను డైరెక్ట్‌గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చనమాట. మనము చాలా థంబ్‌నెయిల్స్ అయితే చేశాము. గేమింగ్ థంబ్‌నెయిల్ చేశాము, డాక్యుమెంటరీ థంబ్‌నెయిల్ చేశాము, పాడ్‌కాస్ట్ థంబ్‌నెయిల్ చేశాము, వ్లాగ్స్ థంబ్‌నెయిల్ చేశాము. నెక్స్ట్ నేను అడ్వాన్స్‌డ్ కోర్స్ అయితే ఫోటోషాప్‌లో మీకు థంబ్‌నెయిల్ కోర్స్ అయితే లాంచ్ చేస్తాను. దాని ప్రైస్ ఎంతంటే నేను అఫోర్డబుల్ ప్రైస్‌కైతే మెన్షన్ చేస్తాను. అందరూ తీసుకునేటట్టయితే మనమైతే అమౌంట్ అయితే పెడుతున్నాము. రూ. 699 అయితే మెన్షన్ చేస్తున్నాను. ఈ కోర్స్‌లో మీకు కలర్ థియరీ అంటే ఏంది, టైపోగ్రఫీ అంటే ఏంది, పోడ్‌కాస్ట్ థంబ్‌నెయిల్ ఎలా చేయాలి, పోడ్‌కాస్ట్ థంబ్‌నెయిల్ ఇక్కడ పర్సన్ బేస్డ్ ఉంటుంది. కంటెంట్ బేస్డ్ అయితే ఉంటుంది. డాక్యుమెంటరీ థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, వ్లాగ్స్ థంబ్‌నెయిల్ ఎలా చేయాలి. మీకోటి చెప్తాను చూడండి. మీరు గాని థంబ్‌నెయిల్ కోర్స్ గాని లైక్ ఫోటోషాప్ కోర్స్ గాని చేయాలంటే బయట అమౌంట్ చాలానే తీసుకుంటారనమాట. మనమొచ్చి అఫోర్డబుల్ ప్రైస్‌కి రూ. 699కి అయితే కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాము. ఒకవేళ మీరెవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే నాకు ఇన్‌స్టాలో వచ్చి డీఎం అయితే చేయండి. మనము త్వరలోనే లాంచ్ అయితే చేయబోతున్నాం.